యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం పడమర వీధి ఏలూరు వాస్తవ్యులు ముత్యాల సంతోషం తల్లి గారి యొక్క కుమార్తె సహోదరి జ్యోతిశ్రీ గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావలను ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వేళ మీ వాక్యము చేత మమ్మను సంతృప్తి పరచుమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన జ్యోతిశ్రీ గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా మా ప్రేక్షకులు రక్షింపబడినట్లు కృప చేయండి. రక్షించబడిన విశ్వాసులు మిమ్మును ఆరాధించి సేవించి ఆనందించు బిడ్డలుగా దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించి పంపండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 77వ సంకీర్తన 10వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. గత రాత్రి 9 వచనాలు ధ్యానించాం. ఆసాపు కీర్తన. ఆసాపు దావీదు యొక్క రాజ్యములో గాయకుడు, మ్యూజిషియన్, క్వైర్ లీడర్, దేవుని స్తుతించే గుంపుకు నాయకుడు. ఇతడు లేవీ కాండంలో ఆరాధన సంబంధిత అంశాలు, దేవుడు బలి ద్వారా పాపాన్ని కప్పిన సందర్భాన ఛాయారూపకంగా బలుల ద్వారా పాపము కప్పబడి వారికి భయాన అనుగ్రహించబడి, అడ్వాన్స్ అనుగ్రహించబడి, అనగా క్రీస్తు యొక్క విమోచన జరిగే వరకు కూడా వారు విశ్రాంతిలో ఉండి తదుపరి ప్రభువు సన్నిధికి వెళ్ళే అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ వారు దేవుని ఆరాధించారు. పాత నిబంధన భక్తులందరూ కూడా ఆ ప్రక్రియలో దేవునితో వారికున్న సంబంధాన్ని, దేవుని సన్నిధిలో వారు చేసిన ప్రార్థనలకు దేవుడిచ్చిన జవాబులను జ్ఞాపకం చేసుకుంటూ లేవ్యకాండంలో ఏ విధంగా అయితే స్తుతి, ఆరాధన, మహిమపరుచుట అనే అంశాలు ఉన్నాయో వాటిని ఇతడు రాస్తూ వచ్చాడు. మొదటి 10 వచనాల్లోనే 23 పర్యాయాలు అతడు తనను జస్టిఫై చేసుకోవటానికి, సెల్ఫ్ ఆక్యుపేషన్, నేను ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, కనుక దేవుని గురించిన అనేకమైనటువంటి ప్రశ్నలు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇక 10వ వచనం నుండి ఈ దినం మనం ప్రారంభిద్దాం.
అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను. ఎందుకు? కొన్ని ప్రశ్నలు తాను సంధించాడు. 6 ప్రశ్నలు సంధించిన తర్వాత అందుకు నేను ఇలాగ అనుకుంటున్నాను. సెల్ఫ్ ఆక్యుపేషన్. నేను ఇలాగ అనుకుంటున్నాను, మహోన్నతునికి దక్షిణ హస్తము మార్పు పొందినని అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. ప్రతి విశ్వాసి కూడా తనంతట తాను తనకు సొంత అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటాడు. అలా ఏర్పరచుకునేటప్పుడే జరిగే ప్రమాదం ఏంటంటే, దేవుని గుణలక్షణాలకు వ్యతిరేకంగా తన అభిప్రాయాలకు అనుకూలంగా చిత్రీకరించుకుంటూ ఉంటాడు. అది పెద్ద ప్రమాదం. ఇక్కడ కూడా ఆసాపు తనను తాను గొప్పవాడుగా, పెద్ద అవగాహన పరుడుగా అనుకుంటూ మహాభయంకరమైన తప్పిదం దేవుని మీద మోపేస్తున్నాడు. ఏమిటట? మహోన్నతుని దక్షిణ హస్తం మార్పు పొందినని ఈయన అనుకోవటానికి ఈయనకు కలిగిన శ్రమ కారణం అట. హౌ ఫూలిష్నెస్ ఇట్ ఈస్! ఎంత బుద్ధిహీనత ఇది! వింటున్నారా? చాలామంది జీవితాలు, చాలామంది విశ్వాసులు వారి స్టేట్మెంట్స్, వారు వినియోగించే మాటలు రిగార్డింగ్ గాడ్, దేవుని గురించి చూస్తున్నప్పుడు ఎలాంటి బుద్ధిహీనత బయటపడుతుంది. చూడండి, మహోన్నతుని దక్షిణ హస్తం మార్పు పొందింది అని నేను అనుకోవటానికి నాకు కలిగిన శ్రమ కారణం. అంటే నీకు శ్రమ రావటం వల్ల దేవుని హస్తం మారిపోయింది అని నువ్వు అనేసుకుంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా తమను తాము సమర్థించుకుని పడిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథం మీకు బాగా తెలిసే ఉంటుంది. యోనా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు, ప్రవక్త కూడాను. నినివే ప్రజలు అన్యజనాంగం, 120,000 మంది ప్రజలు. వారిని రక్షణ సువార్త చెప్పి రక్షించడం కొరకు నినివే పట్టణానికి యోనాను దేవుడు పంపిస్తున్నప్పుడు ముందే అంటున్నాడు, దేవా నీవు క్షమించటానికి మనసు కలిగిన వాడవు గనుక అని తానే అనుకుని తాను వెళ్ళిపోయాడు. అంటే దేవుడు క్షమించటానికి మనసు కలిగిన వాడు ఎప్పుడు? వారు మార్పు నొందితే, వారు పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తాడు. యోనాను కూడాను అలాగ క్షమించిందే కదా. యోనా పుట్టుకతో నీతిమంతుడా? నీతిమంతుడు ఒక్కడు లేడు కదా. యోనా కృప పొందిన వాడై మరొకరికి కృప దొరుకుతున్నప్పుడు విధేయత చూపి సంతోషించాల్సింది పోయి, దేవా నువ్వు క్షమించేవాడువే కాబట్టి నేను వెళ్ళాల్సిన పని లేదన్నాడు. అంటే దేవుని యొక్క గుణలక్షణాలనే ప్రశ్నించుకునేటువంటి స్థాయి ఈ భక్త మహాశైలు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నాను, ఈయన భక్తుడు కదా, ఈయన పాస్టర్ కదా, ఈయన రెవరెండ్ కదా, ఈయన గొప్ప బిషప్ కదా, ఈయనకి అన్నీ తెలుసు, ఈయనకి తెలియంది ఏది లేదు బైబిల్లో, ఈయన పర్ఫెక్ట్ అని ఎవరి గురించి ఎప్పుడు అనుకోక్కర్లేదు, అనుకోకూడదు కూడా. ఆసాపు ఎన్ని కీర్తనలు రాశాడు? ఆసాపు తన హృదయంలో తన భావన పైకి చెబుతున్నాడు, అది కరెక్ట్ కాదు, ఆ భావన కరెక్ట్ కాదు. దేవుని యొక్క దక్షిణ హస్తం మార్పు పొందదు. దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు మార్పు లేనివాడు. దేవుని గుణలక్షణాలు ఏవైతే ఉన్నవో అవి అన్నీ అట్లే ఉంటాయి, మార్పు నందవు. ఆయన గుణలక్షణాలు మార్పు నందవు. ఆయన మార్పు లేనివాడు. గాడ్ ఈజ్ అన్చేంజబుల్. He acts according to his attributes. ఈయనకి శ్రమ కలిగినప్పుడు అనుకుంటున్నాడట ఆయన మారిపోయాడు అని అనుకుంటున్నాడట. ఇలా చాలామంది మహాశయులు ఉన్నారు.
ఓవర్ నైట్ దేవుడు వచ్చి నాతో మాట్లాడాడు, మళ్ళీ రెండో రోజు వచ్చి ఇంకోటి మాట్లాడాడు, నెల తర్వాత ఇంకోటి మాట్లాడాడు అని చెప్పేది వారి అబద్ధాలు, వారి అవగాహన రాహిత్యాలు తప్ప ఆయనలో మార్పు లేదు. అంటే దేవునితో కనెక్ట్ చేసుకుంటే మనకు యాక్సెస్ వస్తుందని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది బయలుదేరుతారు. ఇవన్నీ జరుగుతాయండి, భూమి మీద ఇవన్నీ జరుగుతాయి. కనులార మనం చూస్తున్నాం. ఇవాళ బోధకుల్లో ఇవాళ కనులార చూస్తున్నాం. చూడండి, నాకు కలిగిన శ్రమయే కారణము, నాకు కలిగిన శ్రమయే కారణం అన్నప్పుడు నాలో మార్పు లేదు, దేవుల్లో మార్పు వచ్చిందని చెబుతున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ద సాటనిక్ థాట్, సాతాను ఆలోచనది. నీకు శ్రమ కలిగితే ఇక దేవుడు మారిపోయినట్టు, నీకు శ్రమ లేకపోతే ఆయన బాగున్నట్ట. దేవుని ప్రణాళిక అర్థం చేసుకోలేని వారు ఈ విధంగా హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడతారు. నేను కొందరు సేవకులు చూస్తున్నాను, వారికి ఉన్నటువంటి మిడిమిడి ఆధ్యాత్మిక జ్ఞానం చాలా సందర్భాలు ఆశ్చర్యపరిచింది నన్ను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఐక్యత లేనివాడు ఐక్యత కొరకు చేసే కృషి మీద వ్యాఖ్యానాలు చేస్తాడు. దాతృత్వం లేనివాడు దాతృత్వం మీద ప్రసంగాలు చేస్తాడు. యథార్థత లేని దొంగ యథార్థత మీద ప్రసంగిస్తాడు. ఇలాంటివి వింటున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు దేవుడు మన పట్ల ఏం చేయలే అనుకుంటారు. అది పొరపాటు అవగాహన. 11వ వచనం, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. ఇది మంచి పని. దేవుని హస్తం మార్పు పొందింది అనుకోవటం మంచిది కాదండి. యెహోవా యొక్క కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఇది మంచి పని. మనం ధ్యానించటం ప్రారంభించాలి. ఎప్పుడు మనకు శ్రమ కలిగినా మనము ప్రార్థన చేయాలి అని యాకోబు పత్రికలో రాశాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా ఆనందం కలిగిందా వాడు స్తుతి చేయాలి. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించిన కొలది మీకు అర్థమవుతుంది దేవుడు ఎలాంటి వాడని. దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే అపోహలు బయలుదేరతాయి. దేని మీద తెలుసా? దేవుని యొక్క కనికరం మీద, దేవుని కృప మీద, దేవుడు నీకిచ్చినటువంటి ఆ మంచితనం, దేవుని యొక్క మంచితనం మీద నీకు అనుమానాలు బయలుదేరతాయి. నువ్వు ధ్యానిస్తున్నావా? ఆయన కార్యాలు ధ్యానిస్తున్నావా? నేను నిన్నటి దినం కొందరు సహోదరులు మాట్లాడుకుంటుంటే ప్రక్కనే మోటారు వాహనం బాగు చేస్తూ కూర్చొని వింటున్నాను. వారు బ్యాలెట్ బాక్స్ మీద చర్చ చేస్తున్నారు. ఎన్ని ఓట్లు ఎవరికి పడి ఉంటాయా అని. ఎవరిది వారే ప్రకటన చేసుకుంటున్నారు, మాకిన్ని సీట్లు అని. మేము ప్రభుత్వం అంటే మేము ప్రభుత్వం అని. సీల్డ్ బ్యాలెట్ బాక్సెస్, మూత వేయబడినటువంటి ఆ యొక్క ఓట్ల పెట్టెలో ఉన్న వాస్తవం ఎవ్వరికి తెలియదు. కానీ ప్రతివారు ఊహించి మాట్లాడుకుంటున్నారు, మా పరిస్థితి ఇది అని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటాడు ఒక ఆయన, ఇన్వెస్టిగేషన్ బ్యూరో రిపోర్ట్ అన్నాడు ఇంకొక ఆయన, చాలా మంచి పెద్ద కంపెనీ చేసినటువంటి సర్వే రిపోర్ట్ అంటాడు ఇంకొక ఆయన. దేవుడు ప్రభుత్వాన్ని ఇస్తాడు, మనుషులు కాదు. ఆయన ప్రణాళికలో వ్రాసి ఉంది, అది బయలుపడుతుంది అంతే.
అంతే తప్ప దేవుని కార్యం బయలుపడుతుంది, కానీ మనుషులు ఎన్నో మాట్లాడుతుంటాం. ఆయన కార్యాలు ధ్యానించండి. సౌలును రాజుగా తెచ్చిన వాడెవరు? దేవుడే. సమూయేలు వచ్చి అభిషేకించాడు. దావీదు పశువులు మేపుకుంటుంటే రాజుగా తెచ్చిన వాడెవరు? దేవుడే. సమూయేలు వచ్చి అభిషేకించాడు. అబ్షాలోమును రాజుగా తెచ్చిన వాడెవరు? దేవుడే. చెప్పి మరీ తీసుకొచ్చాడు, నీకు ఒక కుమారుని ఇస్తాను అని. అబ్షాలోము తర్వాత రెహబామును రాజుగా తెచ్చింది ఎవరు? దేవుడే. రెహబాము నుండి రాజ్యాన్ని చీల్చింది ఎవరు? ముందే చెప్పాడు, యెరోబాము వస్తాడు అని, రాజ్యం చీలిపోతుందని. దేవుడే. అర్థమవుతుందా? అధికారాలను తీసుకొచ్చేవాడు దేవుడే. బబులోను చక్రవర్తి వచ్చి చెరక తీసుకెళ్ళిపోతాడు, మీరు చెరకపోతారని చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు. బబులోను అశ్షూరుకి వెళ్తారు ఇజ్రాయేల్ అని చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు, ప్రవచనంలో చెప్పాడు. ఆ తర్వాత కోరేషు మళ్ళీ వెనక్కి పంపిస్తాడని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. యేసుక్రీస్తు వస్తారని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, దేవుని వాక్యమును ధ్యానించినప్పుడే అర్థమవుతుంది. ఈ రిపోర్ట్లు ఆ రిపోర్ట్లు కాదు, ఆయన చిత్తము నెరవేరుతుంది. ఏం జరగబోతుంది ప్రజలకు, ఏం జరగబోతోంది దేశానికి, ఏం జరగబోతోంది ప్రపంచానికి, ఆయన ప్రణాళికలో ఆయన సమస్తం ఎరిగి ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను, వాక్యాన్ని ధ్యానించకపోతే ఇట్లాంటి అన్నెసరీ పజిల్స్ మన కళ్ళ ఎదుట ఉంటాయి. వాక్యాన్ని ధ్యానిస్తే చిరునవ్వుతో చెప్పచ్చు, దేవుని చిత్తానుకూలమైన వారు వస్తారు. ఎవరొచ్చినా దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పే, దాన్ని మించినది ఉండదు. ఆ ప్రణాళికలో ఉన్నటువంటి ఆయన సార్వభౌమిక అధికారాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకు ఈ ఇన్సిడెంట్ నేను ఉదాహరణగా చెప్పానంటే, ధ్యానించుకున్న వారికే తెలుస్తుంది. ఇది దేవుని వాక్యాన్ని ధ్యానించిన వారికి, ఆయన ఆశ్చర్యకార్యాలు ధ్యానించిన వారికి, ఆయన ఆశ్చర్య క్రియలు మనసుకు తెచ్చుకున్న వారికి, ఆయన కార్యములన్నింటినీ ఆలోచించుకున్న వారికి అర్థమవుతుంది. దానియేలు చెర 70 సంవత్సరాలు ముగింపుకు వస్తోందని లేఖనాలు చదివినప్పుడు అర్థమైందని రాశాడు. అర్థమవుతుందా? కాబట్టి యూ మస్ట్ రీడ్ ద స్క్రిప్చర్స్ అండ్ సెర్చ్ ద స్క్రిప్చర్స్. ఇది మన అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ, మనకు ఉన్నతమైనటువంటి బాధ్యత నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే ధ్యానించాడో అర్థమైంది ఏమిటో తెలుసా? 13వ వచనంలో అతనికి అర్థమైంది, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, నీ మార్గము పరిశుద్ధమైనది. సోదరుడా, సోదరి, నువ్వు వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ ప్రశ్నలన్నీ పటాపంచలైపోతాయి. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ తేటగా కనిపిస్తుంది. అప్పుడు అంటావు, నీ మార్గము పరిశుద్ధమైంది. మార్పు నొందింది నీ దక్షిణ హస్తం కాదు, మార్చుకోవలసింది నా అవగాహన. నీ మార్గం అయితే పరిశుద్ధమైంది. దేవునిలో ఎన్నడూ తప్పు పట్టలేవు. మన హృదయాలే మార్చుకోవాలి. అద్దాన్ని మార్చే ప్రయత్నం చేయొద్దు. నీ ముఖాన్ని శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయి. అద్దాన్ని తప్పుబట్టే ప్రయత్నం తెలివి తక్కువతనం. ముఖాన్ని మార్చుకునే ప్రయత్నం తెలివిగల పని. నీతి సూర్యుడైన ఆయన మార్గం పరిశుద్ధమైంది. అది అర్థం చేసుకోవాలి. కానీ నీవు సత్యము, నీవే సత్యము అనే గురుడితనానికి ఎన్నడూ వెళ్ళవద్దు. దేవా నీ వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రశ్న. లేడు అని అర్థం. నీ వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడా లేడు అని అర్థం. ఈ మాట ప్రతి మానవుడు ఆలోచించాలి. మహాదేవుడు.
తీతుకు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడు మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువు అని వ్రాశాడు. తీతుకు పౌలు గారు రాసినప్పుడు మహాదేవుడు మన రక్షకుడు అన్నాడు. మహాదేవుడు, ఇటువంటి దేవుడు లేడు అని చెప్పటం, దేవుణ్ణి సూపర్లెటివ్ డిగ్రీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఘనమైన దేవుడు, మహాదేవుడు. అలాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు వివిధ దేశాలను ప్రశ్నిస్తున్నట్లు, ఐగుప్తులోన, అష్షూరులోన, బబులోనులోన, ఎక్కడ ఉన్నాడు? ఏ దేశంలో ఉన్నాడు? ఏ ప్రజల మధ్య ఉన్నాడు? ఏ ప్రజల మధ్య ఉన్నాడని ఎందుకు అనగలుగుతున్నాడంటే, ఏ దేవుడు తన ప్రజల కొరకు ఇన్ని కార్యాలు చేసి చూపాడు. చాలామందిని దేవుడిగా భావించి మొక్కుతున్నారు. ఆ దేవుడు వారి జీవితాల్లో ఏం చేశాడు? మరణాన్ని గుర్చిన అభయాన్ని ఇచ్చాడా? మరణానంతర జీవితాన్ని గుర్చిన నిశ్చయత, నిరీక్షణ ఇచ్చాడా ఏ దేవుడైనా? జీవితంలో కావలసిన సమస్తాన్ని దయచేయగలననే భద్రతనిచ్చాడా? శ్రమలను చిరునవ్వుతో స్వాగతించగలిగే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడా? శత్రువు నుండి తప్పించగలిగినటువంటి కోట అయి ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇచ్చాడా? ఏ దేవుడు ఇచ్చాడు? ఏ జనానికి ఇచ్చాడు? ఎర్ర సముద్రాన్ని చీల్చి పాయలు చేసి నడిపించాడు. ఈ దేవుడు ఎక్కడైనా ఇలాంటి చరిత్ర ఉన్నదా? ఆకాశము నుండి మన్నాను ప్రతిదినం కురిపించి 40 సంవత్సరాలు ఈ జనాన్ని పోషించాడు. అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ జనాంగం మధ్య అయినా ఉన్నదా? స్వాస్థ్యంగా కనాను భూభాగం ఇచ్చాడు. అట్లాంటి దేశం మరేదైనా ఉన్నదా? ఆలోచించాలి. దేవాలయం ఇచ్చి, ప్రత్యక్ష గుడారం ఇచ్చి, వారి మధ్యన నివాసం ఉండి వారి ముందుండి నడిపించాడు. అలాంటి దేవుడు, మహాదేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఎవరి చరిత్రలోనైనా ఇలాంటి ఇన్సిడెంట్స్, లైవ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? సజీవమైనటువంటి సాక్ష్యాలు ఎవరి యొద్దైనా ఉన్నాయా? వాక్యాన్ని చదువుతున్న కొలది, వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది, యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్. దేవుని గురించిన సమాచారం నీ హృదయం అంతా నిండిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో దేవుని వాక్యం యొక్క గ్రహింపును నీకిస్తాడు. యేసే పరిష్కారం ప్రారంభించిన 14 సంవత్సరాల్లో నేను వాక్యాన్ని ఆస్వాదిస్తున్నాను. వాక్యము నా హృదయంలో ఎంతగానో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. దేవుని గురించిన అవగాహన అనుభవించేటువంటి ఆధ్యాత్మిక స్థితిని అనుభవించగలుగుతున్నాను. నేను మనవి చేస్తున్నాను, ఇటువంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? మనకు రక్షణ ఇచ్చి, మన రక్షణను కొనసాగించి, మనను రక్షణలో సంపూర్ణులుగా చేసి, ఆయనకు అనుకూలమైనటువంటి పాత్రలుగా మనల్ని చేసుకొని తన సన్నిధికి తీసుకెళ్ళటానికి తాను తిరిగి వచ్చి తీర్పు తీర్చక ఉన్నతమైన బహుమానాలను మనకిచ్చి తనతో పాటు నూతన భూమి మీద నిలపగలిగే మహాదేవుడు ఈ చరిత్రలో, ఏ చరిత్రలోనైనా, ఏ జనులు అనుసరించే ఏ దైవమైనా ఇచ్చి ఉన్నాడా? అది ప్రశ్న. అది ప్రశ్న. నీ మరణానంతరం నీకు విశ్రాంతి ఉన్నదా? నీ మరణానంతరం నీకు నిత్య జీవితాన్ని ఇచ్చినాడు అనే నిరీక్షణ నీకు ఇచ్చిన వాడెవడున్నాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి, నీకు తీర్పు లేదని చెప్పిన
దేవుడు ఎవరైనా ఉన్నారా? మానవుడా, నీవు విశ్వసిస్తే తీర్పు లేదు. ఉచితంగా పాపక్షమాపణ అందుకోమన్నటువంటి వ్యక్తి అన్నటువంటి దేవుడు ఎక్కడైనా చరిత్రలో ఉన్నాడా? మనుషులు ఇవేం ఆలోచించరండి. ఎందుకంటే దే డోంట్ రీడ్ ద బైబిల్. వాక్యం చదవరు. కొందరు చదివారు కానీ కోణం మార్చుకొని చదివారు. వారు రాంగ్ యాటిట్యూడ్తో బైబిల్ చదివారు. బైబిల్లో ఎక్కడ తమకు అర్థం కాలేదో వాటిని వారు ప్రశ్నలుగా మలుచుకున్నారు తప్ప బైబిల్ ఈజ్ ద గ్రేట్ టెక్స్ట్ బుక్ అండ్ హ్యావింగ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, రీడ్ ద బైబిల్ అండ్ నో ద గాడ్. దేవుని గురించి తెలుసుకోండి. ఇటువంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడా లేడు అని ఆసాపు గుర్తించగలిగాడు. ఇప్పుడు దేవుని కార్యములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని ఆశ్చర్య క్రియలను మనస్సునకు తెచ్చుకున్నప్పుడు, దేవుని కార్యములను ధ్యానము చేసినప్పుడు. మీరు ధ్యానించండి. మోషే చరిత్ర ధ్యానించండి. అబ్రహాము చరిత్ర ధ్యానించండి. ఇస్సాకు చరిత్ర ధ్యానించండి. నీ చరిత్ర మరొకరికి ధ్యానాంశంగా మార్చగలిగిన దేవుడు, నా చరిత్ర మరొకరికి ధ్యానాంశంగా మార్చగలిగిన సజీవమైన దేవుడు, సజీవ సాక్ష్యాలుగా విశ్వాసుల జీవితాలను నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఈ తరమున ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడ లేడని ప్రభు పేట నిర్మాణం చేస్తున్నాం. ఈ రాత్రికాలపు వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన సహోదరి జ్యోతిశ్రీ గారు ఏలూరు పడమర వీధి నుండి సహకారాన్ని ఇస్తున్నారు. వీరిని ముత్యాల సంతోషమ్మ గారిని, వారి కుటుంబాలను ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించమని మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నప్పుడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనంతరం 9:30 గంటలకు నిబంధన ఛానల్లో ఏసే పరిష్కారం ప్రత్యేక వర్తమానము దయచేసి వినమని మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన జ్యోతిశ్రీ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రాముఖ్యంగా మిమ్మల్ని గుర్తెరుగునట్లుగా మీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు నేర్పండి. మా రక్షక మీ కృప చూపండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.